మీ పేరు? శివ అండి. ఇక్కడికి డైలీ వస్తారా? వీక్లీ 2-3 టైమ్స్ వస్తుంటాం. టేస్ట్ ఎలా ఉంది మరి? బాగుంటుంది. హోమ్ ఫుడ్ లా ఉంటుంది. ఓకే, ప్రైస్ ఎలా ఉంది? ప్రైస్ ఓకే, వర్తి అండి. అంటే అన్లిమిటెడ్ కదా, వర్తి. ఓకే, మీకు ఇక్కడ వెజ్ నచ్చుద్దా లేకపోతే నాన్ నాన్ వెజ్. వెజ్? ప్యూర్లీ నాన్ వెజ్. ఎక్కడికి వెళ్ళినా సరే. హాస్టల్లో ఉంటారా మీరు? ఓకే, ఇంటి ఫుడ్ కోసం ఇక్కడ వరకు రావాల్సి వస్తుంది అయితే. ఫుడ్ అయితే బాగుందా? వర్తి అండి. అంటే మనం పెట్టే కాస్ట్లకి వర్తి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, మీకు హోటల్కి వెళ్ళినా ఇలా ఉండదు కదా, 150 పెడితే ఇలా అన్లిమిటెడ్ రైస్ వేసి ఇవ్వరు. 150కి ఈవెన్ బయట బిర్యానీ దొరకట్లేదు పెద్ద హోటల్స్లోకి వెళ్తే. ఇక్కడ చాలా బాగుంది. రైస్ మళ్ళీ కావాలంటే వేస్తారు. ఇంకో కర్రీ తీసుకుంటే 50 80 ఇట్లా కర్రీ బట్టి రేట్ ఉంటుంది. తీసుకోవచ్చు, పర్లేదు. మీకు ఏ ఐటమ్ నచ్చింది ఇక్కడ మరి? చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. మటన్ బోటీ ఒకటి ఉంటుంది అండ్ లివర్ ఫ్రై ఒకటి బాగుంటుంది. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. నాన్ వెజ్ అంటేనే బాగుంటుంది. అది చంపుకొని తింటే చాలా ఉన్నాయి కదా, ఇక్కడికే ఎందుకు వస్తున్నారు? రీల్స్లో చూసాం, చాలా చూసి ఇంకా నచ్చింది. ఒకసారి తింటే నచ్చింది. హోటల్స్ లో తినే టేస్ట్ కి ఇక్కడ తినే టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హోమ్ ఫుడ్ లా ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ ఇప్పుడు పక్కన ఉంది, మీరు అన్నట్టుగా పక్కన ఉంది, కానీ ఇక్కడికి ఎందుకు వస్తామంటే ఒకసారి తిన్నాం, మళ్ళీ ఇక్కడే బాగుంది కదా ఇంకా తినొచ్చు. ఇంకో దగ్గర మళ్ళీ టేస్ట్ చేసి అది బాగాలేదని డిసప్పాయింట్మెంట్ అయింది. బాగుంది కదా, ఇక్కడే తినేస్తాం అదన్నమాట. మీ పేరు? చంద్రకళ, ఎక్కడి నుండి వచ్చారు? సిద్దిపేట. ఇక్కడ టేస్ట్ చేయడానికి అక్కడ నుండి వచ్చారా? టేస్ట్ ఎలా ఉంది మరి? బాగున్నాయి. ఇక్కడ ఐటమ్స్ అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. మీకేది నచ్చింది? చికెన్. రేట్లు ఎలా ఉన్నాయి మరి ఇక్కడ? మంచిగా పర్వాలేదు, తక్కువనే ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి కదా, ఇక్కడనే ఎందుకు టేస్ట్ చేశారు? బాగున్నాయి అని తెలిస్తే వచ్చేసి